అందరికీ నమస్కారం. భగవద్గీత 9వ అధ్యాయం రాజవిద్యా యోగంలో 29వ శ్లోకం. సమోహం సర్వభూతేషు నమే ద్వేష్యోస్తి న ప్రియః ఏ భజంతి తు మాం భక్త్యా మయి తేషు చాప్యహం. అర్జున, నేను అన్ని భూతముల యందు సమత్వ దృష్టి కలిగి ఉంటాను. నాకు ద్వేషింపతగినవాడు కానీ ప్రియమైన వాడు కానీ ఎవరూ లేరు. అంతా నాకు సమానులే. ఎవరైతే నన్ను ఏకాగ్ర భక్తి అనన్య భక్తితో ఉపాసిస్తారో నేను వారిలో ఉంటాను, వారు కూడా నాలోనే ఉంటారు అని పలికాడు శ్రీకృష్ణ పరమాత్మ. ఇది వరకు చెప్పిన విషయాన్నే పరమాత్మ మరో కోణంలో వివరిస్తున్నాడు. పరమాత్మ అన్ని జీవుల్లోనూ ఆత్మస్వరూపంగా ఉన్నాడు. ఆయనకు ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ, ఒకరు ఇష్టుడు ఒకరు అయిష్టుడు, ఒకరి మీద ప్రేమ మరొకరి మీద ద్వేషం అని లేదు. అందరూ సమానమే. పరమాత్మకు ఒకరి మీద ద్వేషము మరొకరి మీద ఇష్టం కానీ లేవు. కాకపోతే ఎవరు పరమాత్మను భక్తితో సేవిస్తారో వారి వెంట ఉంటాడు, వారిని తనలో కలుపుకుంటాడు. దీనికి కొంతమంది విపరీతార్థం తీసి పరమాత్మ కూడా తనకు ఇష్టమైన వాళ్ళ మీద పక్షపాతం ఉంది అని అంటుంటారు. అందుకే మొదటి పాదంలో నాకు ఎవరి మీద ఇష్టము అయిష్టములు లేవు, నాకు అందరూ సమానమే, నాకు దగ్గరగా వచ్చిన వాళ్ళను నాలో చేర్చుకుంటాను, నేను వాళ్ళకి దగ్గరవుతాను అని అన్నాడు. ఇది అందరికీ ఓపెన్ ఆఫర్. పరమాత్మను ధ్యానించడం, పరమాత్మకు దగ్గరవ్వడం మన చేతుల్లో ఉంది. మనం దూరంగా ఉంటూ ఆయనకు పక్షపాతం అంటే ఎలా? మనం కూడా పరమాత్మకు దగ్గర అవడానికి ప్రయత్నం చేయాలి. పరమాత్మకు అందరూ సమానమైనప్పుడు కొందరు ధనవంతులుగా పుట్టి సుఖాలు అనుభవిస్తుంటే మరికొందరు దరిద్రులుగా దుఃఖం ఎందుకు అనుభవిస్తున్నారు అని వాదిస్తారు. మనం దీని గురించి ఇదివరకే చెప్పుకున్నాం. వారి వారి పూర్వజన్మ వాసనల ప్రకారం జన్మిస్తుంటారు. పూర్వజన్మ ఫలాలను బట్టి ఈ జన్మల సుఖదుఖాలు కలుగుతుంటాయి. వారు చేసిన కర్మలకు అనుగుణంగా ఎవరెవరికి ఏమేమి ఇవ్వాలో వాటిని సమానంగా పంచిపెడుతుంటాడు పరమాత్మ. అందులో ఎవరి మీద పక్షపాతం చూపించడు. ప్రాణులు పుణ్యకార్యాలు చేస్తే సుఖాలను, పాపకార్యాలను చేస్తే దుఃఖాలను పొందుతున్నారు. ఎవరి కర్మలను బట్టి వారికి తగిన ఫలం లభిస్తుంది. ఇతరులకు మేలు చేసేవారు, భగవంతుని భక్తితో పూజించేవారు, మనసు నిర్మలంగా ఉంచుకునేవారు ఎల్లప్పుడూ సుఖంగా ఉంటారు. అలా కాకుండా ఎప్పుడు మనసు మలినంగా ఉంచుకునే వాళ్ళు, ఇతరులకు హాని చేసేవాళ్ళు, దేవుడి మీద నమ్మకం భక్తి లేని వాళ్ళు ఎప్పుడూ ఏదో ఒక సమస్యతో బాధపడుతూ దుఃఖిస్తూ ఉంటారు. మరికొందరు ధనము, పదవి, ఆస్తి, అంతస్తు, కామసుఖం ఈ వ్యామోహాల్లో పడి వాటి పిచ్చిలో పడి చేయకూడని పనులు చేసి జీవితాలను దుఃఖమయం చేసుకుంటున్నారు. ఇది ఒకరు చేసేది కాదు, ఎవరికి వారు చేసుకున్నది. ఇది ప్రకృతి నియమం, దీనిని ఎవరూ దాటలేరు. కాబట్టి ప్రాణులు అనుభవించే సుఖదుఖాలకు పరమాత్మ ఎటువంటి బాధ్యత వహించడు. ఎవరి కర్మఫలం వారు అనుభవించాలి, తప్పదు. సూర్యకాంతి అన్నిటి మీద సమానంగా ప్రసరిస్తూ ఉంటుంది. అలాగే పరమాత్మ ప్రేమ కూడా అందరి మీద సమానంగా ఉంటుంది.